ఒక హీరో జర్నీ ఎక్కడ మొదలవుతుంది అంటే సింహాసనం మీదో రాజభవనంలోనో అనుకుంటాం కదా కానీ కొన్నిసార్లు ఒక కటిక చీకటి చెరసాలలో ఒక భయంకరమైన శాపం నీడలో మొదలవుతుంది. అవును, ఈరోజు మనం చూడబోయే కథ అలాంటిదే. కృష్ణుడి గాథలోకి వెళ్దాం. పుట్టుకతోనే విధిని సవాలు చేసిన ఆ వీరుడి కథని తెలుసుకుందాం. మొత్తం కథ అంతా మొదలైంది ఈ ఒక్క వాక్యంతోనే. ఒక్కసారి ఊహించుకోండి, మధురను ఏలుతున్న ఆ గర్విష్ట రాజు కంసుడు తన చెల్లెలి పెళ్లి ఊరేగింపులో ఉండగా సడన్గా ఆకాశం నుంచి ఒక మాట వినిపిస్తుంది. అది మామూలు హెచ్చరిక కాదు, అది అతని చావుకి ముహూర్తం పెట్టిన మాట. ఇక అక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. ఒక మహాపురాణ సంఘర్షణకు తెరలేచింది. సరే, ఇక మన కథలో మొదటి భాగానికి వద్దాం. చెరసాలలో ఒక భవిష్యవాణి అంటే మామూలుగా ఒక రాకుమారుడు పుట్టబోతున్నాడంటే ఊరంతా పండగే కదా. కాని ఇక్కడ సీన్ రివర్స్. ఈ వీరుడి కథ మొదలైందే మృత్యు నీడలో. ఇంకా చెప్పాలంటే కళ్ళు తెరవక ముందే మరణశిక్ష పడింది. అసలిదంతా ఎందుకు జరిగింది? అంతా కంసుడి అహంకారం వల్లే. అధికారం కోసం కన్నతండ్రి ఉగ్రసేనుడినే జైల్లో పెట్టాడు. ఇక తను ప్రాణంగా ప్రేమించే చెల్లెల దేవకి పెళ్లి అప్పుడు చాలా సంతోషించాడు. కాని పాపం, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆకాశవాణి దేవకి 8వ కొడుకే నిన్ను చంపేస్తాడు అని చెప్పగానే ఆ ప్రేమంతా మాయమైపోయి భయమొచ్చేసింది. అంతే, వెంటనే దేవకీని, ఆమె భర్త వసుదేవుడిని చెరసాలలో బంధించాడు. ఆ తర్వాత పుట్టిన 6 పిల్లల్ని కళ్లముందే కనికరం లేకుండా చంపేశాడు. కాని 8వ సంతానం పుట్టిన ఆ రాత్రి అదొక భయంకరమైన తుఫాను రాత్రి. ఆ రోజు ప్రకృతి కూడా ఆ దివ్య శిశువుకి స్వాగతం పలికినట్టు అనిపించింది. ఏమైందో ఏమో, చెరసాల సంకెళ్ళు అవే తెగిపోయాయి. కాపలా వాళ్లంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆ భారీ ఇనుప తలుపులు కూడా అవే నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి. దారి క్లియరైపోయింది. ఇక తన బిడ్డను కాపాడుకోవాలి. వసుదేవుడు ప్రాణాలకు తెగించాడు. ఆ పసికందును బుట్టలో పెట్టుకుని ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నదిని దాటటానికి బయల్దేరాడు. చూడండి, ఆ ప్రయాణంలో ప్రకృతి మొత్తం ఆయనకు అండగా నిల్చింది. యమునా నది 2గా చీలి దారిచ్చింది. ఆ ఆదిశేషుడే వచ్చి తన పడగతో గొడుగుపట్టాడు. ఆ వీరుడెదుర్కొన్న మొదటి ప్రమాదం ఇదే. దైవమాయన్ని కాపాడిన మొదటిసారి కూడా ఇదే. సరే, ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. బృందావనంలో దివ్య బాలుడు. ఆ భయంకరమైన రాత్రి గడిచిపోయింది. కృష్ణుడు ఇప్పుడు గోకులంలో యశోదమ్మ కొడుకుగా పెరుగుతున్నాడు. అతని బాల్యమంతా మామూలు పిల్లల్లా ఆటపాటల్తోనే కాదు, ఆయన దైవత్వాన్ని చూపించే అద్భుతమైన లీలలతో నిండిపోయింది. అవి ఊరికే చేసే అల్లరి పనులు కావు, వాటి వెనుక ఎన్నో లోతైన పాఠాలున్నాయి. అసలు ఈ లీలలు అంటే ఏంటి అంటే, అవి దేవుళ్ళు చేసే దివ్యమైన పనులనమాట. పైకి చూస్తే ఆటల్లా, చిలిపి పనుల్లా కనిపిస్తాయి, కాని వాటిలో చాలా లోతైన ఆధ్యాత్మిక పాఠాలు దాగి ఉంటాయి. కృష్ణుడి బాల్యంలో జరిగిన ప్రతి సంఘటన ఒక లీలే. కంసుడు ఊర్కోలేదు కదా. అతను పంపిన మొదటి ప్రమాదం పూతన. ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చింది, ప్రేమను నటించింది. తన విషపు పాలు ఇచ్చి కృష్ణుణ్ణి చంపేయాలన్నది ఆమె ప్లాన్. కాని ఆ పసికందు ఏం చేశాడో తెలుసా? ఆ పాలలో ఉన్న విషంతో పాటు ఆమె ప్రాణాన్ని కూడా పీల్చేశాడు. అంటే అందమైన రూపంలో ఉన్న చెడుని కూడా జయించగలనని ఆ చిన్న వయసులోనే నిరూపించాడు. ఆ తరువాత యమునా నదిని విషంతో నింపేస్తున్న కాళీయుడు అనే పాముని అంతం చేశాడు. ఆ భయంకరమైన పాము పడగలమీద నిలబడి నిర్భయంగా డాన్స్ చేశాడు. ఆలోచించండి, ఇక్కడ ఒక చిన్న పిల్లాడు పామును ఓడించడం మాత్రమే కాదు, తన ఊరి ప్రజల జీవనాధారమైన నదిని కాపాడాడు. తనే వాళ్ల రక్షకుడని నిరూపించుకున్నాడు. ఇంకోసారి ఏమైందంటే, ఊరివాళ్లతో ఇంద్రుడి పూజలాపేసి మనకు అన్నీ ఇచ్చే ప్రకృతిని పూజించమన్నాడు కృష్ణుడు. అది దేవతల రాజు ఇంద్రుడికి అస్సలు నచ్చలేదు. కోపంతో ఊరిని ముంచెత్తేలా ఏకధాటిగా వర్షాలు కురిపించాడు. అప్పుడు ఆ చిన్నబాలుడేం చేశాడో తెలుసా? గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలిమీద గొడుగులా ఎత్తి ఊరివాళ్లందర్నీ 7 రోజులపాటు కాపాడాడు. ఇంద్రుడి అహంకారానికి, కృష్ణుడి వినయానికి మధ్య జరిగిన పోరాటంలో చివరికి వినయమే గెలిచింది. ఇక మూడో భాగం, మధుర నిరంకుశుడు. బృందావనంలో కృష్ణుడి కీర్తి, ఆయన లీలలు అన్నీ అందరికీ తెలుస్తున్నాయి. ఇవన్నీ వింటున్న కొద్దీ మధురలో కంసుడికి భయం పెరిగిపోయింది. ఆ పాత భవిష్యవాణి
ఆ ఆకాశవాణి మాటలు అతన్యొక పీడకలలా వెంటాడాయి. ఇక విధి వారిద్దర్నీ ముఖాముఖి నిలబెట్టే సమయం దగ్గరపడింది. చివరికి కంసుడు ఒక ప్లాన్ వేశాడు. కృష్ణుడిని బలరాముడిని మధురకి పిలిపించాడు. పైకి చూడటానికి అదొక కుస్తీ పోటీకి ఆహ్వానం. కాని అసలు ప్లాన్ వేరే. అదొక ఉచ్చు. తన రాజ్యంలో ఉన్న అత్యంత బలమైన మల్లయోధులతో తన మేనల్నుళ్లనే చంపించేయాలని కుట్ర పన్నాడు. రంగస్థలం సిద్ధమైంది. కాని అది ఆటకోసం కాదు, హత్యకోసం. కాని కంసుడి ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. కృష్ణుడు, బలరాముడు ఆ మల్లయోధులందర్నీ చాలా సులభంగా ఓడించేశారు. ఇక ఆ తర్వాత కృష్ణుడు నేరుగా కంసుడి సింహాసనం మీదకు దూకాడు. అతని జుట్టు పట్టుకుని సింహాసనం నుంచి కిందకి లాగాడు. ఒకే ఒక్క దెబ్బ, అంతే. ఏళ్ల తరబడి సాగుతున్న ఆ క్రూర పాలనకు, అన్యాయానికి ముగింపు పలికాడు. ఎప్పుడో చెప్పిన ఆకాశవాణి మాట నిజమైంది. ఆ నిరంకుశుణ్ణి ఓడించాక కృష్ణుడు కావాలంటే తనే రాజు అవ్వచ్చు. కాని ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే ఆయన పోరాడింది అధికారం కోసం కాదు, ధర్మం కోసం. తన తాత అసలైన రాజు అయిన ఉగ్రసేనుని జైల్నుంచి విడిపించి మళ్లీ ఆయనకే రాజ్యాన్ని అప్పదించాడు. ఇప్పుడు 4వ భాగం. సముద్రంలో ఒక రాజ్యం. కంసుడిని చంపేస్తే కథ అయిపోయినట్టేనా? లేనేలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు కృష్ణుడు కేవలం ఒక వీరుడు కాదు. ఆయన ఒక రాజు, ఒక నాయకుడు. మరి తన ప్రజలను ఎలా కాపాడుకుంటాడు? కంసుడి చావు శాంతిని తేలేదు, ప్రతీకారాన్ని తెచ్చింది. కంసుడి మామ జరాసంధుడు తన అల్లుడి చావుకి పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఒక్కసారి రెండుసార్లు కాదు, ఏకంగా 18 సార్లు మధుర మీద దండయాత్ర చేశాడు. ఆ నగరాన్ని ఎప్పుడూ యుద్ధభయంతోనే ఉంచాడు. ఇక్కడే ఒక నాయకుడిగా కృష్ణుడి గొప్పతనం కనిపిస్తుంది. ఆయనకు ఇంకో యుద్ధంలో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. కాని ఆయన ఆలోచించింది తన ప్రజల గురించి. వాళ్లని పదే పదే యుద్ధాల్లోకి నెట్టి అలసిపోయేలా చేయడం కరెక్ట్ కాదనుకున్నాడు. అందుకే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత ఊర్ని వదిలేసి ప్రజలందరినీ ఒక సురక్షితమైన చోటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలా సముద్రం మధ్యలో ఒక కొత్త అద్భుతమైన రాజ్యాన్ని నిర్మించాడు. అదే బంగారు నగరం ద్వారక. అది కేవలం ఒక కోట కాదు, శాంతికి, శ్రేయస్సుకు ఒక చిహ్నం. యుద్ధభూమి నుంచి తన ప్రజలను ఒక స్వర్గానికి నడిపించిన కృష్ణుడి దూరదృష్టికి అదొక నిదర్శనం. ఇక 5వ భాగం. విధి పాండవులను కలిసింది. కృష్ణుడు తన ప్రజల కోసం ఒక సురక్షితమైన రాజ్యాన్ని అయితే కట్టాడు. కాని ఆయన విధి ప్రయాణం అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఆయన కథ మన ఇతిహాసంలోనే మరో గొప్ప గాథతో, పాండవుల కథతో కలవబోతోంది. ద్రౌపది స్వయంవరంలో మొదటిసారి పాండవుల్ని కలిశాడు కృష్ణుడు. అప్పుడు వాళ్లు తమ గుర్తింపు దాచుకుని సాధారణ బ్రాహ్మణుల వేషంలో ఉన్నారు. అక్కడున్నవాళ్లెవరూ వాళ్లని గుర్తుపట్టలేదు. కాని కృష్ణుడు మాత్రం వారిలోని రాజ తేజస్సును కనిపెట్టేశాడు. వాళ్లతో అన్నాడు, నిప్పును బూడిదతో కప్పొచ్చుగాని దాని ప్రకాశాన్ని ఆపలేమని. అంటే మీరెవరో నాకు తెలుసు అని చెప్పకనే చెప్పాడు. ఇక మహాభారత యుద్ధానికి ముందు 2 పక్షాల వాళ్లు కృష్ణుడి సహాయం కోసం వచ్చారు. దుర్యోధనుడు కృష్ణుడి అపారమైన నారాయణీసేనను ఎంచుకున్నాడు. అతనికి బలం కావాలి. కాని అర్జునుడు తనకు సైన్యం వద్దని, ఆయుధాలు పట్టని కృష్ణుడు తన పక్కనుంటే చాలని, తన రథసారథిగా, మార్గదర్శకుడిగా కావాలని కోరుకున్నాడు. చూడండి, ఈ ఒక్క ఎంపిక వాళ్ల విలువల మధ్య తేడా ఏంటో, వాళ్ల భవిష్యత్తేంటో తేల్చేసింది. పాండవులతో తన బంధమెలాంటిదో వివరిస్తూ కృష్ణుడు ఒక మాటన్నాడు. మనం సోదరులం, రక్త సంబంధంతో కాదు, విధితో అని. ఆ మాటతో ఒక దైవిక మార్గదర్శకుడికి, ధర్మం కోసం నిలబడే యోధులకు మధ్య ఒక విడదీయరాని బంధం ఏర్పడింది. చూశారా? ఒక చెరసాలలో మొదలైన ప్రయాణం ఇప్పుడొక మహాసంగ్రామమంచున నిలబడింది. ఒక పసికందుగా మొదలై, ఒక గోపాలకుడిగా పెరిగి, ఒక రాజుగా ఎదిగి, ఇప్పుడొక దివ్య మార్గదర్శకుడిగా నిలిచాడు కృష్ణుడు. ధర్మయోధులు ఆయన పక్షాన ఉన్నారు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద ఇతిహాసానికి రంగం సిద్ధమైంది. మరి ఆ తరువాత ఏం జరగబోతుంది?